స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 7 రచన మీనాకుమారి గారు. అక్షయ్ తన రూమ్లో అలాగే పడుకొనున్నాడు. డాక్టర్ సుకన్య అక్షయ్ విషయం తెలుసుకొనొచ్చింది. సుకన్య అక్షయ్ కాలికి గాయాన్ని క్లియర్ చేసి కుట్లు వేసి కట్టేసింది. కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి. భరించలేని బాధగా ఉంది. ఒక రకంగా శారీరక బాధతో అయితే మరొక రకంగా మానసికమైన వేదనతో. మనసుకు నచ్చిన స్నేహితులు ఎదురుగా ఉన్నప్పుడు బాధను దాచుకోవడం కష్టమవుతుంది. అలా తన మనసులోని మాటలు చెప్పుకునే సుకన్య ముందు తన కళ్ళకు అలా కన్నీరవ్వడం మామూలు విషయమే అనిపించింది అక్షయ్కి. అది అతని కళ్ళకు అర్థమైంది. అతని ఛాతికి ఒకవైపు కూడా గాయం. శుభ్రం చేస్తూ ఉంది సుకన్య. ఇంతలో అక్షయ్ పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అయింది. సుప్రజ ఫోన్ చేసింది. ఏమిటి, చెప్పిన డబ్బు పంపనే లేదు అంటూ అడుగుతుంది. చేరతాయి కాసేపటికి నీకు అంటూ బాధను దిగమింగుతూ బలవంతంగా చెబుతున్నాడు అక్షయ్. సుకన్య ఆశ్చర్యపోతూ ఉంది. అక్షయ్ భార్య సుప్రజ గురించి సుకన్యకు తెలుసు. ఏమిటి సమాధానం సరిగ్గా చెప్పడం లేదు, వినపడినట్లు మాట్లాడుతున్నారే అన్నది సుప్రజ గట్టిగా. కాస్త తలనొప్పిగా ఉంది, ఫోన్ పెట్టాయి, నేను మళ్ళీ మాట్లాడుతాను, డబ్బులు అకౌంట్కి పడతాయి, ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు చెప్పినట్లుగానే పంపించాను, డబ్బే కదా ముఖ్యం, తర్వాత చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సుకన్య అక్షయ్ వైపు అలాగే చూసింది. ఛాతీలో గాయం ఒక పక్కగా బాగానే అయింది. ఈ దెబ్బ ఎప్పుడు ఇది బాగా ఎండిపోయి ఒక రకంగా ఉంది. కాలుకు తగిలిన దెబ్బ కొత్తగా అనిపిస్తోంది. ఛాతిలో ఏదో దిగ్గబడినట్లు ఇంత లోతు గాయమయ్యింది. అసలు తెలియనే లేదు. ఈ రెండు గాయాలకు సంబంధమే లేదు. ఏం జరిగింది, ఎవరు మిమ్మల్ని గాయపరిచింది, మీరు ఏ తప్పు చేయని వారు, అటువంటిది మీపై ఎవరికి కక్ష ఉంటుంది, అభిమానులే కానీ మీకు ఇలా మీపై కక్ష కట్టే వాళ్ళు ఉండరు కదా, దెబ్బలు ఎలా తగిలాయో కూడా ఒక ఫ్రెండ్గా కూడా చెప్పకూడదా అన్నది సుకన్య. కళ్ళని ఒక పక్కకు తిరిగి తుడుచుకుంటూ చెప్పుకునే అంత గొప్ప విషయాలు ఏమీ లేవు సుకన్య. నా జీవితంలో గొప్ప విషయాలు ఏమీ మిగలలేదు. నా జీవితమే ఒక శూన్యం. ఆ శూన్యంలోకి తొంగి చూడాలని అనుకుంటే బాధే కానీ ఏమీ కనపడదు అంటూ విరక్తిగా నవ్వాడు అక్షయ్. ఎందుకు, నేనే మర్చిపోలేని విషయాలు మరొకరికి చెప్పి వారి మనసును బాధ పెట్టడం అనవసరమన్నాడు బాధగా. ఒకరి బాధను పంచుకుంటే తగ్గుతుంది. అది పంచుకోవాలి అనుకున్న మనిషితో పంచుకుంటే ఇష్టమైతే చెప్పండి, కానీ బాధ అనేది పంచుకోవడం చాలా అవసరం. ఆత్మీయత, అనురాగాలు, అనుబంధాలు ఉండాలంటే ఏ బంధాలు అక్కర్లేదు, స్నేహబంధం ఉంటే చాలు. అంతకు మించిన నిలబడే గొప్ప బంధాలు ఈ సమాజంలో ఎక్కువ కనిపించడం లేదు అని చెప్పింది సుకన్య. నీలో ఏ మార్పు రాలేదు, ఎందుకు ఇలా జీవితంలో నిజంగా ఏం సంతోషపడ్డారు అంటూ బాధపడింది సుకన్య. నువ్వు మాత్రం ఏం సంతోషపడ్డావు, కొన్ని జీవితాలు అంతే, పైకి చాలా అందంగా కనిపిస్తాయి కానీ అబ్బా అన్నాడు ఒక్కసారిగా. ఛాతిలో ఏదో బలమైన కత్తి దిగబడినట్లు కనిపిస్తుంది. చిత్రంగా ఒక పక్క వైపే అయ్యింది, ఇంకొక పక్కన గాయం తగలలేదు అంటూ ఉంటే అదృష్టం అక్కడి $1 ఉంది, అందువల్ల కొద్ది మాత్రమే గాయమైంది అన్నాడు అక్షయ్. ఎవరు మిమ్మల్ని ఇలా గాయపరిచింది, ఆ గాయానికి ఈ గాయానికి సంబంధం లేనట్లుగా సమయం వేరుగా కనిపిస్తుంది అన్నది సుకన్య. అవును, ఛాతికి తగిలిన గాయం రాత్రయింది, కాలికి తగిలిన గాయం తెల్లవారుజామున అంటూ చెప్పాడు అక్షయ్. కారణం తెలుసుకోవచ్చా అన్నది బాధగా సుకన్య. చెప్పుకోగలిగినదైతే నేనే చెప్పేవాడిని సుకన్య, ఎవరికీ చెప్పలేను అన్నాడు బాధగా కళ్ళు మూసుకొని. సుకన్య తను చేయవలసిన పని అన్నీ చేసి ఇంజెక్షన్స్ చేసింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, 2 రోజులు బెడ్ రెస్ట్ అవసరం, సూప్స్ లాంటివి తీసుకోండి, ఎక్కువగా కాంపౌండర్ వస్తాడు, సెలైన్ కడతాడు అని చెబుతున్న సుకన్య మాటలకు అలాగే అన్నాడు అక్షయ్. సుకన్య మాట్లాడుతూ, నాకు తెలిసిన మంచి వ్యక్తులు ఇద్దరు, ఒకరు పెద్ద వయసు వారు, ఒకరు మీరు, ఆయన డిప్రెషన్లో అలా మంచం మీదే ఉండిపోయారు. మదన్ మోహన్ గారు, మీరు జీవితంలో ఆనందంగా లేకుండా ఎందుకు పరిగెడుతున్నారు, ఎందుకు గాయాల పాలవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఏమీ తెలీదు, కానీ ఎవరైనా మిమ్మల్ని స్వార్థంతో వాడుకుంటున్నారు అని మాత్రం అర్థమవుతుంది. మీలాంటి మంచి మనసున్న వాళ్లకు మనోవేదన తప్పదు అన్నది సుకన్య. కావచ్చు సుకన్య, మనిషి కన్నా డబ్బే విలువైనది, మనసు కన్నా సుఖం విలువైనది. మనిషి దూరంగా ఉన్నవాడి వల్ల డబ్బు కావాలి, అవతల వ్యక్తి మనసు ఎలా ఉన్నా వారికి సుఖం కావాలి. అటువంటి వ్యక్తులకు మంచి మనసున్న వాళ్ళు బానిసలుగా మారిపోతారు. ఆ స్వార్థపరులు కుటుంబం సభ్యులైతే ఇక చెప్పుకోవలసింది ఏముంటుంది చెప్పు అన్నాడు వేదనగా. గుండెల్లో గాయాన్ని తడుముకుంటూ బాధపడుతున్నాడు. ఆ గాయాన్ని తడమకండి, అది చాలా పచ్చిగా ఉంది, ఇన్ఫెక్షన్ కూడా అయింది, అది రాత్రి మీరు సరిచేయాల్సింది, కానీ సమయం గడవబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, మధ్యాహ్నం కాంపౌండర్ని పంపిస్తాను, ఇంజెక్షన్స్ తప్పకుండా చేయించుకోండి అని చెబుతున్న సుకన్య వైపు చూస్తూ, ఎందుకు, నా మంచి చెడ్డలు తెలుసుకుంటూ
ఉంటావు, నాకు ఏ విధంగా ఇంటికి వచ్చి వైద్యం చేస్తావు, అందువల్ల నీకు లేనిపోని నిందలు బాధలే కదా సుకన్య అన్నాడు అక్షయ్. ఒకప్పుడు నీకు నాకు ఏమీ సంబంధం లేకుండానే మనిద్దరికీ సంబంధం ఉందని నా భర్త ప్రపంచానికి చాటాడు. అందువల్ల అతనికి మందు పోసేవాళ్ళు, డబ్బు ఇచ్చేవాళ్ళు, సుఖాన్నిచ్చేవాళ్ళు ఉన్నారు. వాడి వ్యసనం కోసం తప్పు లేకపోయినా భార్యను తప్పుడు దాన్ని చేస్తాడు. కావాలంటే ఎవరికైనా తారుస్తాడు. అటువంటి దుర్మార్గుడి బారి నుండి విడాకులు తీసుకొని ఒంటరిగా బతుకుతున్నాను. ఇప్పుడు నాకేమీ ఇబ్బంది లేదు. ఒకవేళ మీతో సంబంధం కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పుకున్నా గౌరవంగా భావిస్తాను. మంచి మనసున్న వ్యక్తితో సంబంధం ఉందని చెప్పినా పర్వాలేదు. కానీ గుణం లేని ఒక రాక్షసుడి భార్యను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను అంటున్న సుకన్య వైపు చూసి బాధపడ్డాడు అక్షయ్. వారిద్దరి మధ్యన ఉన్నది స్నేహమే కావచ్చు, అంతకు మించినది తెలియని అనుబంధం ఏదో ఒకరికి తెలియకుండానే ఒకరికి ఉంది. కానీ ఒకరికొకరు ఎప్పుడూ చెప్పుకోరు. చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. కానీ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఇబ్బందికరమైనప్పుడు మాత్రమే సుకన్య వచ్చి మంచి చెడు చూసి వెళ్తుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పని మనిషి రంగి ఫోన్ చేసి మరీ చెప్తుంది సుకన్యకు. వెంటనే వచ్చి వైద్యం చేస్తుంది. ఏదో తెలియని ఆత్మీయత, స్వార్థం లేని బంధం. శరీరానికి సంబంధం లేదు, కానీ మనసుకు సంబంధం ఉంది. అదే ఆత్మబంధం. అదే వారిద్దరి మధ్య ఉండి ఒకరి బాధను ఒకరు తెలుసుకుంటూ ఒకరికొకరు మనసులోనే ఎవరి మనసులో వారు ఓదార్చుకుంటూ ఉంటారు. వెళుతూ వెనక్కి తిరిగి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. డ్రైవర్ వస్తాడు, జాగ్రత్తగా వెళ్ళన్నాడు కన్నీళ్లతో అక్షయ్. కాసేపు తన దగ్గర ఉండి తనతో మాట్లాడితే బాగుండు అన్న ఆలోచన అక్షయ్ మనసులో ఉంది. కానీ ఉండమని చెప్పడానికి వారిద్దరి మధ్యన ఏ రిలేషన్ లేదు. అతని దగ్గర ఉండి సేవ చేయాలని సుకన్యకు ఉంది. కానీ సమాజం ఒప్పుకోదు. ఏమీ లేకపోతే తాటాకులు కడుతుంది. ఏమైనా ఉన్నా మాయ చేస్తే మంత్రం వేసినట్టు నమ్ముతుంది ఈ సమాజం. వేరే సమాజానికి భయపడాల్సిన అవసరం లేకపోయినా ఎందుకో ఒకరికొకరు ఎక్కువసేపు అలా ఉండలేకపోతారు వారిద్దరు. ఈ వయసులో శారీరక సంబంధం పెట్టుకునే అవకాశం లేదు. అలా అని కాసేపు ఇద్దరు మనశ్శాంతిగా మాట్లాడుకుందాం అన్న ఖాళీ కూడా ఇద్దరికీ ఉండదు. సుకన్య కారెక్కి కూర్చుంది. డ్రైవర్ రంగనాథ్ మాట్లాడుతూ, అయ్యగారికి మనసు ఎప్పుడూ శాంతిగా లేదమ్మా. ఒంటికి తగిలిన బాధలు ఒక రకమైతే మనసుకున్న గాయం పోయేదే కాదు. అంత మంచి మనసున్న ఆయనకు ఏమాత్రం తగిన ఇల్లాలు కాకపోయినా ఆయన ఎంతో ప్రేమించేవారు భార్యను, తన బిడ్డలను. మీకు తెలుసు కదా అంటున్న డ్రైవర్ మాటలకు నిజమే, నాతో కూడా కోపంగా ఉండేవారు సుప్రజ అని మనసులో అనుకుంది సుకన్య. అందుకు కారణం ఎవరో కాదు, సుకన్య భర్త గిరిబాబు. తన భార్యకు హీరో అక్షయ్కి సంబంధం ఉందన్నట్లుగా ఆయన భార్య సుప్రజకు చెప్పడం, ఆవిడ మాటలు వినేతత్వం ఉండడంతో ఆమె దగ్గర డబ్బులు తీసుకొని తాగడం అలవాటు చేసుకున్నాడు. అంతకుముందు ఎంతో స్నేహంగా మాట్లాడుకునే వాళ్ళు విరోధులు అయిపోయారు. అందుకు కారణం ఒకరోజు జరిగిన సంఘటన. అక్షయ్ మంచి మనసు సుకన్యకు తెలుసు. అలా మనసులో విషం నింపుకున్న భర్తతో కలిసి ఉండలే బాధపడుతూ ఉండేది సుకన్య. ఆ రోజుల్లో సుకన్యతో సంబంధం ఉందని రోజు టార్చర్ పెడుతున్న భార్యతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు అక్షయ్. అసలు ఆ అనుమానానికి కారణం ఆ రోజుల్లో ఒకరోజు రాత్రి సుకన్యకు యాక్సిడెంట్ అవ్వడంతో అదే దారిలో షూటింగ్ నుండి వస్తున్న అక్షయ్ ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. ఆమె వేరే ఊరు వెళ్ళి కాన్పు కేసులో అటెండ్ అయ్యి అర్ధరాత్రి బయలుదేరినప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగింది. అలా ఆ ఊర్లోనే ఒక హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేసి ఆమె భర్తకు ఫోన్ చేస్తే అతను ఫోన్ తీయలేదు. ఆ రోజు అక్కడ అక్షయ్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ జరిగిన విషయాన్ని, వారిద్దరి మధ్యన సంబంధం ఉన్నట్లు, వారిద్దరూ ఒక హోటల్ రూమ్లో దొరికినట్లు వార్తలు, పత్రికలు, టీవీలో మారుమోగిపోయాయి. నిజంగా జరిగింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యింది సుకన్య. ఆమెను చేర్చింది అక్షయ్ గారు. ఆ విషయం సుప్రజకు చెప్పినా నమ్మలేదు. అర్ధరాత్రి తాగిన మైకంలో ఫోన్ తీయని గిరిబాబు తెల్లవారాక ఏడుస్తూ వచ్చి సుప్రజకు నానా మాటలు ఎక్కేసి వెళ్ళాడు. ఆరోగ్యం బాగోలేదని అర్జెంటుగా 500 కావాలని తీసుకుని వెళ్ళిపోయాడు. వాడికి కావాల్సింది వ్యసనానికి డబ్బు. సుప్రజకు భర్త మనసు ఎటువంటిదో అర్థం చేసుకోలేని మూర్ఖత్వం. తను ఏమాత్రం అందగత్తె కాదు, ఆస్తిపరురాలు కాదు, ఎందులోనూ అక్షయ్కి తగిన మనిషి కాదు. అందువల్ల అతని మీద అనుమానమే పెంచుకుంది సుప్రజ. అలా సుప్రజకు మధ్యలో గొడవ ఎక్కువయింది. ఆ తర్వాత ఇంకొక గొడవ. హీరోయిన్తో ఏదో సంబంధం ఉందన్నట్లు రూమర్ వస్తే అది కూడా నమ్మి వంక కావాలి ఏదో ఒకటి అన్నట్లు భర్తకు దూరంగా ఇతర దేశాలు వెళ్ళిపోయింది. అవకాశం ఉండడంతో ఆమెకు తన మేనమామ కొడుకు అక్కడ ఉండడం, అక్కడ అన్ని సౌకర్యాలు సమకూర్చే అవకాశం ఉండడం, కావాల్సినంత డబ్బు భర్త అడిగినప్పుడు అలా పంపడం వల్ల
సుప్రజ బావకు కూడా అది అవసరం కాబట్టి ఆమెకు సహకరించేవాడు. ఆ విధంగా అక్కడే ఉండిపోయింది. అక్షయ్ మంచం మీద పడుకొని ఉన్నాడు. బాధతో మూలుగుతున్నాడు. సుకన్య వెళ్తుంటే బాధగా అనిపించింది. అవును, ఆత్మీయులెవరూ లేనప్పుడు స్నేహంగా, ఆత్మీయంగా చూసేవాళ్ళు. మనసుకు దగ్గరగా అయిపోతారు. వెళ్ళకు సుకన్య, ఇంకాసేపుండు, వెళ్ళొద్దు అని నేను చెప్పలేను. నా మనసులో మాట తెలుసుకొని కాసేపు నా పక్కనే ఉండు అని మనసులోనే అనుకున్నాడు అక్షయ్. ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. మనసు, శరీరం బాధతో మూలుగుతున్నప్పుడు, చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉన్నప్పుడు చెంతన ఒక స్నేహితురాలు ఉండడం ఎంత అవసరమో ఇప్పుడు అర్థమవుతుంది. వెళ్ళకు సుకన్య అని మనసులో మళ్ళీ అనుకున్నాడు అక్షయ్. శారీరక సంబంధం లేకపోవచ్చు కానీ మానసిక సంబంధం బాగా ఏర్పడింది అక్షయ్కి సుకన్యకి మధ్యన. ఒకరి సుఖం ఒకరు కోరుకుంటారు, ఒకరి బాధను ఒకరు భరించలేరు. ఇద్దరు ఫోన్లో కుదిరినప్పుడల్లా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకునేటప్పుడు వారికి సమయం కూడా తెలియదు. వారి బంధం స్నేహం అనుకోవాలో లేక ఏ బంధం అనుకోవాలి అర్థం కాదు. ఈ వయసులో ఒకరి మనసు విప్పి ఒకరు మాట్లాడుకోవాలి అనిపిస్తుంది. ఒకరి బాధను ఒకరు భరించలేము అనిపిస్తుంది. వారి క్షేమం ఎప్పుడూ కోరుకోవాలనిపిస్తుంది. అది మరి ఏమనుకోవాలి అర్థం కావడం లేదు. అది ప్రేమ అనుకోవాలా అంటే శారీరక సంబంధానికి అవకాశం లేదు. శారీరక సంబంధం లేని ప్రేమ ప్రేమ కాదా? అమలినీయమైన ప్రేమ అంటే అదేనేమో. ఇప్పుడు అక్షయ్కి సుకన్యకు మధ్యన ఉన్నది అలాంటి స్నేహం, మూర్తి భవించిన ప్రేమ. ఆ అమలినమైన ప్రేమ అతీతమైనది. అది అందరికీ అర్థమయ్యేది కాదు. లోకులు పలుకాకులు ఏ సంబంధం లేకపోయినా అనవసరమైన సంబంధాలు వంటగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆ సమాజాన్ని ఎప్పుడూ వెలివేశారు అక్షయ్ ఆలోచనలు. మళ్ళీ గతంలోకి వెళ్ళాయి. అక్షయ్ గతంలోకి చూస్తుండగానే గారాబంగా రోజులు జరిగిపోతూ ఉన్నాయి. అక్షయ్కి చిన్నతనంలో 15వ సంవత్సరం వచ్చింది. సుమలతకు ఆ రోజు ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. ఎందుకు పెద్దదయ్యింది అంటున్నారు. అమ్మా నాన్న ఏమిటో అనుకున్నాడు శంకరం. కోదండం, గౌరమ్మ దంపతులిద్దరూ ఎంతో ప్రేమగా మేనకోడలు గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. అమ్మ పెద్దదయ్యింది అంటే బాగా పెద్దదైపోయిందా? ఉన్నట్టుండి నాకన్నా పొడుగైపోయిందా అంటున్న కొడుకు వైపు చూసి నవ్వేశాడు కోదండము. నీకు పెళ్ళాం అవ్వడానికి ఇంకా సమయం ఉంది. నువ్వు చదవడం లేదు. 10th క్లాస్కి వచ్చినా కూడా సరిగ్గా చదవట్లేదు అని మాస్టర్ గారు అంటున్నారు. చదువుకోవాలి కదయ్యా అంటూ గారాబంగా చెప్తున్న తల్లి వైపు చూసి అమ్మ నేను సినిమాలో యాక్ట్ చేస్తానే అన్నాడు శంకర్. శంకర్ పేరు అక్షయ్. వీడికి సినిమా పిచ్చి పోవడం లేదన్నాడు కోదండం. శంకరం రెడీ అవ్వడం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ పల్లెటూరులో హీరోలాగా షర్టు మీద కోట్లాగా వేసి దొరబాబులాగా బూటు వేసుకున్నాడు, బెల్ట్ పెట్టుకున్నాడు, వాచీ పెట్టుకుంటాడు, టోపీ పెట్టుకుంటాడు అంటూ నవ్వుతున్నాడు కోదండం. కొడుకుని చూసి మురిసిపోతూ మీరేగా అవన్నీ తీసుకొచ్చేది, కొడుకే తడిగితే అది తీసుకొస్తారు, ఏమీ ఎరగనట్టు వాడినలా గారాబం చేసేది మీరే, నెత్తిన పెట్టుకునేది మీరే, అనేది మీరే అంటూ నవ్వుకుంది ముచ్చటగా గౌరమ్మ. సీనయ్య ఇల్లు కలకలలాడిపోతూ ఉంది. అవడానికి చిన్న పెంకుటిల్లే కావచ్చు, కానీ శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆ హడావిడి అందం వేరుగా ఉంటుంది. శంకరానికి సుమలతను చూడాలని ఆత్రంగా ఉంది. పెద్దదైందంట. పెద్దది ఎలా అవుతుందో చూద్దాం. తెల్లగా బుగ్గలు బూరెల్లాగా పెద్ద పెద్ద జడలు వేసుకొని పెద్ద కళ్ళతో తన భుజాల దగ్గరికి వస్తూ నిజంగా ఏమిటో చూడాలనిపిస్తూ ఉంటుంది. తనకు కూడా ఇప్పుడు మాత్రం సుమలతను తాకాలని, చిన్నగా ముద్దు పెట్టుకోవాలని ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి శంకరానికి. సినిమా ప్రభావం ఎక్కువైపోతుంది శంకరంలో. సినిమా పిచ్చి ఎక్కువైంది. అప్పుడు వచ్చిన సినిమాల్లో చిన్న చిన్న తమలాంటి వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఆ సినిమా ప్రభావం బాగా పడింది శంకరం మీద. సుమలతను ప్రేమించాలి, ప్రేమించడం ఎలాగో నేర్చుకోవాలి. నిన్న చూసిన సినిమాల్లో కొద్దిగా నేర్చుకున్నాడు. ప్రేమించడం అంటే చక్కగా హీరోయిన్తో తోటలో తిరగాలి, సముద్రం దగ్గరికి వెళ్ళాలి, ఇసుకలో ఆటలాడాలి. చక్కగా పాటలు పాడలేరు కానీ డ్యాన్సులు వేయాలి. అప్పుడప్పుడు పెద్ద చెట్టు చాటుకు వెళ్ళి చిన్నగా ముద్దు పెట్టుకోవాలి హీరోయిన్ని. తన హీరోయిన్ సుమలత కదా అని మురిసిపోయాడు శంకరం. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అక్కడ అందంగా కుర్చీ అలంకరించారు, చుట్టూ పూలతో అలంకరించారు. పేరంటాళ్ళు తెగ సందడి చేస్తున్నారు. శంకరం మాట్లాడుతూ అమ్మ వీళ్ళందరూ కనిపిస్తున్నారు పట్టు చీరలు కట్టుకొని, సుమలత కనిపించదేంటి అన్నాడు చిరాగ్గా. పేరంటాళ్ళందరూ చూసి కాబోయే మొగుడివి, తొందరపడొద్దు ఉండు, వస్తుంది. అబ్బో హీరోలాగా తయారై వచ్చాడే మన శంకరం, ఎప్పుడు స్పెషల్గా రెడీ అవ్వడం వాడికి అలవాటేగా అన్నారు కొందరు. హీరోనేగా 15 ఏళ్లకే చూడు 6 అడుగులు పెరిగినట్టు పెరిగాడు. ఆ రంగు, ఆ
కనుముక్కు తీరు అబ్బో! సినిమా హీరో ఎందుకు పనికొస్తాడు? అంతటి అందగాడు. సినిమాల్లోకి వెళ్తే వీళ్ళు డబ్బులు కుమ్మరిస్తాడు అంటూ ఒక పేరంటాలు చెప్పింది. గుణ వాళ్ళ అమ్మ నవ్వుతూ మా వాడికి వీడికి సినిమా పిచ్చి అన్నయ్య అంటూ చెబుతూ ఉంది. పోనీలే అమ్మా, మీకు మాకు ఉన్నది ఒక్కొక్క కొడుకేక, వాళ్ళని గారాబంగా చూసుకోవడమే, చేసేదేముందన్నాడు కోదండం నవ్వుతూ. అదే మరి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, చదివించాలంటే వినవు అన్నాడు చిదంబరం. ఇంతలో అలంకరించిన కుర్చీలో కూర్చోబెట్టారు సుమలతను. అబ్బో, పట్టులంగా కట్టారే, ఓణి వేశారు, నిజంగా పెద్దదైపోయినట్టు కనిపిస్తుంది. ఏంటి వడ్డానాలు గొలుసులు, మామయ్య ఎప్పుడు చేయించాడు అమ్మ అంటూ అడుగుతున్న కొడుకును చూసి నవ్వింది గౌరమ్మ. ఆ మాటకు విని అందరూ నవ్వుకున్నారు. ఒరేయ్, మన ఇళ్లల్లో ఉండేవి బంగారు నగలు కాదురా, గిల్ట్ నగలు. నువ్వు పెద్ద హీరో అయితే నీ పెళ్ళానికి అన్ని వజ్రాలు బంగారాలతో నగలు చేయిద్దువులే గాని అంటూ నవ్వేశారు పేరెంటాలు. శంకరం సినిమా పిచ్చి ఊళ్ళో అందరికీ తెలుసు. శంకరం డాన్సులు, ఆటలు, పాటలు గణపతి ఉత్సవాలలోనూ, శ్రీరామనవమి పండగల్లోనూ, దసరా ఉత్సవాల్లోనూ అందరూ చూసిన వాళ్ళే. నిజంగా యాక్టింగ్తో అదరగొట్టేస్తాడు శంకరం. గుణ కూడా యాక్టింగ్ చేస్తాడు, కానీ పర్సనాలిటీ వల్ల నువ్వు సైడు హీరోకే గాని హీరోకి పనికిరావురా అంటూ ఉండేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. ప్రస్తుతానికి శంకరం చూపులన్నీ సుమలత మీదే ఉన్నాయి. సుమలత శంకరం వైపు చూసి అబ్బో, హీరోలాగా రెడీ వచ్చాడే, ఎంత బాగున్నాడో బావ, బావ ఇలా దగ్గరికి వచ్చి నుంచోవచ్చు కదా, అలా దూరంగా ఉంటావే అని పిలిచింది. ఇదిగో అమ్మాయి, ఇది వరకులాగా ఇద్దరు కలిసి తిరిగి గుడులు దగ్గరికి తోటల దగ్గరికి తిరగడానికి లేదు. పెద్దదానివయ్యావు, జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి అంటూ పేరంటాళ్ళు ముసిముసిగా నవ్వారు. ఎందుకు, మా బావ కదా, ఏం మారింది అన్నది సుమలత కోపంగా. ముల్లెల్ని అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళ మీద పడ్డా అంటున్న ఒక పేరంటాల్ని చూస్తూ నోరు మొయ్యండి అన్నది చెంచమ్మ. తన మనవడిని గాని ఎవరైనా ఏమైనా అంటే తాట తీసేస్తోంది మాటలతోనే. నా మనవడు మనవరాలు ఇద్దరూ కలిసి తిరుగుతారు, పెళ్లి చేసుకునేది వాళ్ళే, ఏదైనా అంటేనా, ఇంకేం లేదు అంటూ వెనకేసుకొచ్చింది మనవడిని మనవరాల్ని చెంచమ్మ. ఎంత అందంగా ఉంది సుమలత, నిజంగా బాగుంది, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. నిన్నే సినిమాల్లో చూశాడు సినిమా, అందులో హీరోయిన్ ఇలాగే పెద్దదయ్యింది. దొంగతనంగా వెళ్ళి గోడ దూకి హీరోయిన్ని బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటే హీరోయిన్ హీరోని చక్కగా దగ్గరకు తీసుకుంది. వాళ్ళు మా అంత వయసు వాళ్ళే కదా అనుకున్నాడు. ఆ రోజుల్లో అమాయకత్వమైన వయసులో శంకరం. అందరూ ఏంటేంటో ముఖానికి పసుపులు పోస్తున్నారు సుమలతకు, ఏదో చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏమిటి ఇదంతా అని విసుగ్గా చూస్తున్నాడు శంకరం. అసలు నిలబడడం కానీ స్టైల్ కానీ హీరోలను దింపేస్తాడ్రా బాబు అంటూ అందరూ నవ్వుతున్నా కానీ పట్టించుకోడు. అలాగే హీరోలాగా యాక్టింగ్ చేయడమే కాదు, తన శరీరతత్వాన్ని కానీ తను నడిచే స్టైల్ కానీ మేనరిజం అలాగే ఉంటుంది. అంత సినీ స్టైల్లోనే మారిపోయింది శంకర్కి. మేనమామ బట్టలు పెట్టాలన్నప్పుడు కోదండంగా గౌరమ్మ దంపతులు వెళుతూ రారా నువ్వు కూడా అని పిలిచేసరికి సంతోషంగా దగ్గరికెళ్ళాడు. బట్టలు పెడుతూ గాజులు వేయండి అంటే గౌరమ్మ వేస్తూ ఉంటే మరొక చేతికి శంకరం తొడుగుతున్నాడు. ఒరే నువ్వు అప్పుడే తొడగకూడదురా అంటూ అమ్మ లెక్కలు అంటూ ఉంటే ఏమైంది, నా మనవడు తొడుగుతాడు, ఒరేయ్ ఆ చేతికి కూడా తొడుగు అంటూ రెండు చేతులకు తొడిగించింది చెంచమ్మ. బొట్టు పెట్టి గంధం పుయ్యరా నువ్వు కూడా అంటూ ముచ్చట పడిపోయింది చెంచమ్మ. వాళ్ళిద్దరు దంపతుల్లాగా కళ్ళ ముందు కదిలినట్లు మనసులో ఊహించుకుంటూ ఎంతో ఆనందపడిపోతుంది చెంచమ్మ. ఆ పనులు అలా చేయడం సీనయ్య భార్య రేవతికి నచ్చలేదు. చదువు లేదు, అన్ని హీరో ఫోజులు, తనకు దూరపు అన్నాం. వాడి కొడుకు బాగా చదువుకుంటున్నాడు, ఎక్కడ ఆ మాటగాని చెబితే సీనయ్య పీక నొక్కుతాడు, కానీ ఎందుకో రేవతికి నచ్చదు. ఎలా చెడితే బాగుంటుందో, చుట్టూ స్నేహాలు ఎక్కువ, అమ్మలక్కలు, వాడెందుకు పనికొస్తాడు, ఊరికి వేషాలు వేయడానికి తప్పితే ఎందుకు పనికిరాడు, చదువుకోడు, ఉద్యోగం ఉండదు, వారికా ఏదో కొంప గోడు పొలం ఉన్నాయిలే, కాదండం లేదు, కానీ ఉద్యోగస్తుడికిస్తే నీ కూతురు సుఖపడుతుంది కదే అంటూ చెప్పిన స్నేహితురాలు మాటలు వంట పట్టించుకుంది ఈ మధ్యనే రేవతి. సంతోషంగా కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. గ్రామ్ ఫోన్ రికార్డులో సినిమాలు, ఇలాగే బంతి పాటలు వస్తుంటే కుర్రాళ్ళు ఎగురుతుంటే మధ్యలో హీరోలాగా స్టెప్స్ వేసి ఆనందంగా ఎగిరాడు. మనస్ఫూర్తిగా డ్యాన్స్ వేశాడు శంకరం. గుణ కూడా సైడ్గా నిలబడి డ్యాన్స్ వేస్తుంటే నవ్వుకుంటూ ఉన్నారు అందరూ. అసలు శంకర్ డ్యాన్స్ చూడు, ఆ పెద్ద హీరోలు వేసిన డ్యాన్సులు కూడా పనికిరానట్టు వేస్తున్నాడు, ఎంత అందంగా వేస్తున్నాడంటూ మురిసిపోతూ చూస్తూ ఇంకొక పాట పెట్టండి అంటూ వాళ్ళే పెట్టించుకొని శంకరంతో డ్యాన్సులు వేయిస్తున్నారు. అందంగా నవ్వుతూ ఉంది సుమలత. ఇక చాలు, భోజనాలు
సమయం అయ్యింది ఆపొచ్చు అంటూ ఉన్నప్పుడు చెంచమ్మ మనవరాలు సుమలతను తీసుకొచ్చి శంకరం పక్కన నిలబెట్టి వేయండిరా ఇద్దరు, ఒక డ్యాన్స్ పెట్టండిరా, రామారావు గారి పాట అంటూ తను కూడా చిందేసింది. కోదండము గౌరమ్మ అందరూ సంతోషంగా నవ్వేశారు. శంకరం అలా డ్యాన్స్ వేస్తూ ఆ పాటలో హీరోయిన్కి ముద్దు పెడతాడు. అలా వెంటనే సుమలత బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు. సుమలత ప్రేమగా చూసింది బావ వైపు. అందరికీ ఆనందంగా అనిపించింది. అమ్మలక్కలు అబ్బో కంట్రోల్గా ఉండాలి, ఇక నుండి జాగ్రత్తగా ఉండాలమ్మాయి, నీ కూతుర్ని జాగ్రత్తగా చూడాలి అంటూ హెచ్చరించారు రేవతిని కొందరు. అమ్మాయిలు నోరు మొయ్యండి, ఏం చేస్తాడు నా మనవడు, ఏం చేసినా వాడికి హక్కు ఉంది, వాడి మేనమామ కూతురు, వాడిష్టం అంటూ పకపక నవ్వేసింది చెంచమ్మ. అందరూ నవ్వేశారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.